దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. ప్రియమైనటువంటి వారలారా, సాత్వికము అనే స్వభావము, తగ్గింపు అనే స్వభావము, లోబడుట అనే స్వభావము అది మనల్ని బ్రతికిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. అంటే అది జీవము అనగా మనల్ని బ్రతికించే స్వభావం. అది కుళ్ళు, ఈర్ష్య, మత్సరము మన వెముకలకు కుళ్ళును తెప్పిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. రేపటి దినమున ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం ఎదుర్కోవాలి అంటే ఆయన స్వభావాలు మనం ధరించాలి. ఆయన యుగ యుగములు జీవించే దేవుడు. ఆయన జీవము గలవాడు, మృతుడు కాదు. ఆయన సజీవుడైనటువంటి వాడు. ఆయనను ఆరాధిస్తున్న మన జీవితంలో ఈ సాత్వికమును మనం సంపాదించుకొని జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము జీవముతో రేపటి దినమున యుగ యుగములు ప్రభుతో ఉండుటకు మనం ఆయన స్వభావాన్ని సంపాదించుకోవాలి. బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, ప్రయాసముతో ఉన్న వారలారా నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు ప్రభు ఏమి నేర్పిస్తున్నాడో స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది. ఆయన సాత్వికుడు. ఆయన స్వభావాన్ని నేర్చుకోవటానికి మనల్ని రమ్మంటున్నాడు. ఆయన పోలికలు ధరింపచేయటానికి మనల్ని రమ్మంటున్నాడు. చాలామంది ఈ వాస్తవాన్ని మర్చిపోయి మందిరంలో ఏదో సాధించాలని, ఏదో చేయాలని, ఏదో పెత్తనాలు చేయాలని, ఏదో స్థానాలు సంపాదించాలని, ఏదో విధంగా మందిరంలో ఘనత పొందాలని ఇలాంటి ప్రయత్నాలతో చాలామంది వస్తుంటారు. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట, నీవు నీ దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ఎందుకనంటే నీ ప్రవర్తనతో నువ్వు బ్రతికితే నువ్వు జీవించలేవు. నువ్వు వెళ్ళిన తర్వాత ప్రవర్తన మార్చబడాలి, పద్ధతులు మార్చబడాలి. కనుక ప్రియమైన వారలారా, సాత్వికుడు, దీన మనసు కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితంలో ఆయన మృతుడు కాదు, సజీవుడు. కనుక జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఆ స్వభావాన్ని మనం ధరింపచేయాలి. ఆ స్వభావం ఎలా వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, యేసు ప్రభు ఆ స్వభావాన్ని సంపాదించుకోవటానికి శ్రమలు అనుభవించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. శ్రమల ద్వారా సాత్వికమును, దీన మనస్సును ఆయన సంపాదించుకున్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయి? మన స్వభావాన్ని విడిచేటప్పుడు, లౌకిక సంబంధంగా మనం జీవించినప్పుడు, మన స్వభావాన్ని మనం విడిచేటప్పుడు మనకు శ్రమలు వస్తాయి. మన వారే మనల్ని దూషిస్తారు, మనతో ఉన్న స్నేహితులే మనల్ని ఎగతాళి చేస్తారు. ఆ సమయంలో మనం నల్లగొట్టబడుతున్నప్పుడు, వాటిని విడిచిపెట్టుటకు మనం ఆయాసపడుతున్నప్పుడు మనకు దైవికమైన స్వభావం మనకు కలుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో శ్రమలు, శోధనలు రావటానికి కారణం మనం పరిపూర్ణుల మగుటకే. వాటిని జయించుటకు ప్రభు కృపను అడుక్కొని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి ఉన్నతమైన కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.